వెల్కమ్ టు స్నేహ టీవీ. కొత్తగా మనం వినిపిస్తున్న వార్త ఏంటంటే తెలంగాణ గవర్నర్గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాబోతున్నారు అనే వార్త వినిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు దాసరి విజయన్ గారు. విజయన్ గారు, ఏంటండి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అంటే తెలంగాణ వ్యతిరేకి అనేటువంటిది ఒకటి ఉంది కదా. ఇప్పుడు ఈయన బీజేపీ వాళ్ళు మా తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా తీసుకోవడంలో ఏంటన్నట్టు దీంట్లో వాస్తవాలు ఎదుర్కొన్నాయి. యాక్చువల్గా పేరు పరిశీలనలో ఉంది. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి అండ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయ్యి మాజీ ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. తర్వాత అప్పుడు వైఎస్ఆర్ లేని టైంలో రోషయ్య గారు ఆపద్ధర్మగా ఉంటే ఈయన గెలిచాడు. సరే అంత బాగానే ఉంది. కానీ సమైక్య ఆంధ్ర పార్టీ అని పెట్టి ఈయన ఏం చేశాడు, తెలంగాణకి పూర్తి వ్యతిరేకి. ఉమ్మడి ఆంధ్రప్రదేశే కావాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బాగా కొట్లాడాడు. రాష్ట్రం విడిపోవడం ఈయనకి ఇష్టం లేదు బేసికలీ. ఆ టైంలో బాగా వ్యతిరేకించాడు. అండ్ నెక్స్ట్ అంటే తెలంగాణ వాళ్ళని ఆల్మోస్ట్ అందరికీ యాంటీ అయిన, పెద్ద ప్లస్ ఏం లేదు. ఈయన్ని ఇక్కడ గవర్నర్గా పెడితే బీజేపీకి పతనమేగా, అంతేగా 100%. ఇప్పుడే మొన్న 8 సీట్లు మంచిగా గెలిచి ఉన్నారు. ఇప్పుడే పికప్ అయ్యే టైంలో ఇంకా చెప్పాలంటే ఒక మంచి సలహా ఇవ్వాలన్నా కూడా నువ్వు మాధవిలతకి ఇవ్వు గౌరవం. బ్రహ్మాండంగా ఉండేది. ఆమె తెలంగాణ మనిషే, నువ్వు ఆమెను గవర్నర్ని చెయ్యి. నీకోసం అడ్వాంటేజ్ అండ్ ఏదో పని అయితే చేస్తుంది, కొంచెం మంచి అగ్రెసివ్. నీకు ఆమె గౌరవం ఇవ్వాలనుకుంటే, నల్లారికి కూడా గౌరవం ఇవ్వాలనుకుంటే ఇంకెక్కడైనా పెట్టుకో నువ్వు గవర్నర్గా. జమ్మూ కాశ్మీర్లో పెట్టు, లేకపోతే మిజోరంలో పెట్టు, మేఘాలయాలకు పంపు. ఈయనకి ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో పట్టు ఉంది కదా అని చెప్పి ఆ పట్టు కోసం నువ్వు ఈయనను పెట్టాలనుకోవడం చాలా మూర్ఖత్వం. అది ఛాన్సే లేదు. సరైన ఓడిపోయాడు. ఏది రాజంపేట నుంచి ఆ పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి దగ్గర చేతుల్లో ఓడిపోయాడు. కానీ టఫ్ ఫైట్ అయితే ఇచ్చాడు. పెద్దిరెడ్డికి చుక్కలు చూపించాడు. పెద్దిరెడ్డి కూడా చావు తప్పి కన్నులట్టపోయినట్టే గెలిచాడు. అట్టట అప్పటి వరకు కూడా బాగా అప్స్ అండ్ డౌన్స్ ఉండే. లాస్ట్ కి సాయంత్రానికి నువ్వు గెలిచావు పో అని చెప్పారు. చాలా మంది పెద్దిరెడ్డి ఓడిపోయాడని అన్నారు. అవును, మంత్రులందరూ ఓడిపోయారు అని చెప్పేసి కూడా వచ్చింది. మిథున్ రెడ్డి కూడా ఓడిపోయి గెలిచినట్టుగా లాస్ట్ మినిట్ అట్ట గెలిచాడు. సరే పోనీ పర్వాలా, నువ్వు ఆయనకు ఒక గౌరవం ఇవ్వాలనుకున్నప్పుడు నీ బీజేపీ కోసం చాలా కష్టపడ్డాడు, పనిచేస్తున్నాడు. పెద్దిరెడ్డి మీదకి వెళ్ళాడు. ఇప్పుడు ఇక్కడ ఎంఐఎం మీదకి మాధవిలత వెళ్ళినట్టు పెద్దిరెడ్డి మీదకి వెళ్ళాడు. గట్టిగానే ఫైట్ చేశాడు. చంద్రబాబు కూడా భయపడతాడు పెద్దిరెడ్డికి. అంటే మరి అంత టఫ్ ఫైట్ ఇవ్వడు. చెల్ల రామచంద్రారెడ్డిని పెట్టాడు అక్కడ కదా. ఇటేమో ఇండిపెండెంట్ నుంచి బోడే రామచంద్ర యాదవ్. అందరు రామచంద్ర నిలబడ్డారు. ఈయన గట్టిగానే ఆయన అక్రమాలు ఇవి అని చెప్పి మైకులు పట్టుకొని బాగా ప్రచారం చేసుకున్నాడు. సో ఓకే, నాట్ బ్యాడ్. ఇంకేదన్నా గౌరవం ఇవ్వాలని నీకు దగ్గర ఏం లేవా? ఇప్పుడు తెలంగాణ నువ్వు ఆయనను పెడితే ఎట్లా ఉంటుందంటే, ఆయన ఒకప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్, వాళ్ళకి పాత పరిచయాలు ఉంటాయి. మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డి వెళ్తేనే అమ్మో వీళ్ళు మళ్ళీ రాష్ట్రాలు కలిపేస్తారేమో అన్నట్టు ఉంది సిచ్యువేషన్. పోనీ వెళ్ళలేదు, సంతోషం. ఇప్పుడు ఈయనని ఇక్కడ పెడితే ఏదో చేస్తున్నారని అనిపిస్తుంది కదా. అది కాంగ్రెస్ కి ప్లస్ అవుతుంది. వాళ్ళు ఈ ఆప్షన్ లేవనెత్తి మళ్ళీ సోనియా గాంధీ ముందుకు వచ్చి మిమ్మల్ని కలపడానికి వీళ్ళందరూ పావులు కదులుతున్నారా, వాళ్ళని ఓడించంటే నీకు కాంగ్రెస్ వస్తుంది. ఆ విధంగా ఉంటుంది. సరే ఏదేమైనప్పటికీ ఇక్కడ మాత్రం ఇది చాలా రాంగ్ డెసిషన్ అండి. తెలుగోడే, మన హైదరాబాద్లోనే ఉంటాడు కాదన్నను. పైగా మాజీ క్రికెటరు, ఆయనకు ఉండాల్సిన హోదాలు ఉన్నాయి. గోల్ఫ్ క్లబ్కి వచ్చి మంచిగా ఆడుకుంటాడు. ఫైన్, ఇట్స్ ఓకే, గౌరవం ఇవ్వండి. కానీ రాంగ్ డెసిషన్లు తీసుకోవడం తప్పు. ఇప్పుడు మాధవిలతనే పెట్టమని మనం ఏం అనట్లా. ఇంకెవరినైనా తెచ్చి పెట్టుకో, నష్టమేం లేదు. వేరే వాళ్ళ లెఫ్టినెంట్ గవర్నర్లను తెచ్చి వాళ్ళని పొడిగించు. ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు ఏ స్టేట్ వాళ్ళని ఆ స్టేట్కి గవర్నర్ వేయడం అనేది ఉందా అసలు? అట్లా లేదండి. యాక్చువల్గా పక్క స్టేట్లకు పెడతారు. ఎందుకంటే వాళ్ళు ఏదో చేసుకుంటారు వాళ్ళ స్టేట్లకు అని ఒక అభి ఉంటాయి. ఇప్పుడు సొంత ఊరికి జడ్జిని కూడా ఆ ఊరికి బెటర్ కదా, ఆ పరిచయాలు ఉంటాయి. సంథింగ్ ఐఏఎస్లను కూడా అట్లాగే చేస్తారు. ఇట్లా ఉండవు బేసిక్. ఈ వ్యవస్థలో అయితే 100% జరగని పని అది. కానీ ఏంటో వీళ్ళ చర్యలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత అన్ని కొంచెం కొత్తగా అవుతున్నాయి. మరి మేబీ ఇదైతే మాత్రం 100% రాంగ్ డెసిషన్. ఇప్పటిదాకా కాపాడుకున్న బీజేపీ స్టామినా ఏదైతే ఉందో ఒక్కసారిగా అట్లా పడిపోతుంది. అంతే. అది ఎంతవరకు నిజమో తెలియదు మనకి. పైగా తెలంగాణ వ్యతిరేకి ఏం డెవలప్ చేస్తావు నువ్వు? ఇక్కడికి వచ్చి అన్ని బిల్లులన్నీ పాస్ చేయవు.
ఆయన రేవంత్ రెడ్డి ఏ బిల్ ఇస్తే ఆ బిల్ కొట్టేస్తా ఉంటావు. మన కేసీఆర్ తమిళసై అన్ని కొట్టేస్తావు. నువ్వు ఏది అభివృద్ధి జరగనివ్వవు, ఎందుకంటే నీకు లోపల ఒకటి ఉంది. తెలంగాణ విడిపోయింది, తప్పు జరిగింది, హైదరాబాద్ నాది, మనది, టైంకి నాకు ఛాన్స్ వచ్చింది కదా అని చెప్పి నువ్వు విజృంభించావు అనుకో, రాష్ట్రం సర్వనాశనంగా. అవునవును, చాలా బాగుంది. ఇది అండి ఏదైతే తెలంగాణ కొత్త గవర్నర్ సంబంధించి పుకార్లు ఏవైతే ఉన్నాయో అవి వారి వాస్తవాలు ఎంతో తెలియదు. దానికి సంబంధించిన చర్చ ఈరోజు మనం చూసాం కదా. ఇంకొక విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ.